ఎవరు బాలయ్య బాబుతో కొట్టిన సినిమా చూసినా ఆ రేంజ్ లో కావాలి. మేము కామెడీ 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 అని అంటున్నావు. రప్పాడిద్దాం పేరు కూడా పెట్టించినారు, సంక్రాంతికి రప్పాడించేద్దాం అంటున్నారు. నాకు తెలిసి టైటిల్ కూడా అదే ఉండొచ్చేమో, రప్పాడిద్దాం అనేది టైటిల్. అప్పుడెప్పుడు చూసినాం ఆ డైలాగ్, అప్పుడెప్పుడు విన్నాము. రచ్చ రచ్చ చేసారు, అది ఒక బ్లాక్ బస్టర్ సినిమా. సో ఓకే, టైటిల్ అయితే బాగానే అనిపించింది, సంక్రాంతికి రప్పాడిద్దామని చెప్పి. ఇదే టైటిల్ తో వస్తే మంచిదే కానీ టోటల్ కామెడీ పెట్టకు. బాలయ్య బాబుకి భగవంత్ చేస్తారు ఎలా ఇచ్చావో ఆ రేంజ్ లో కొంచెం ఎమోషన్ కావాలి, అలాగే ఒక మాస్ ఎలివేషన్స్ కూడా కావాలి. ఎందుకంటే చిరంజీవి ఆల్రెడీ చాలా కామెడీ కూడా చేశాడు. సో అంత కామెడీ అయితే చిరంజీవి నువ్వు పండించే అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు అదే అలాగే సరే ఓన్లీ కామెడీ రూపంలో వస్తాను అనుకుంటే మాత్రం రీసెంట్ గా సంక్రాంతికి వచ్చి మన ఎంకి మామ ఎలా, ఎంకి మామ అదే ఎంకి బా వచ్చి ఎలా రచ్చ చేసిండో నవ్వులతో ఒక కుర్రాన్ని పెట్టించేసి, నాకు తెలిసి సినిమా అంతా ఆ కుర్రాడి వల్ల హిట్ అయిందని నేను అనుకుంటున్నా. దిల్ రాజు గారు, ఆ బుల్లిరాజు కనుక లేకపోతే నీకు చాలా పెద్ద బండ పడేదేమో అని ఎత్తిన. బుల్లిరాజు నేను కాపాడింది అనుకుంటున్నా దిల్ రాజు మాయని. సో ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే హీరోయిన్ ఇంతవరకు ఎవరికైతే బయట పెట్టలేదు. మరి హీరోయిన్ తీసా అంటున్నారు, నెక్స్ట్ పరిణితి చోప్రా అంటున్నారు. వద్దు కాక, పరిణితి చోప్రాలు వద్దు, ఇంకెవరు వద్దు. మన తెలుగు లెవెల్లో ఒకరు పెట్టు, లేదంటే శృతి హాసన్ తీసుకొని రా, కాజల్ని తీసుకొని రా, నో ప్రాబ్లం. ఖచ్చితంగా బాగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుంది. లేదంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఇద్దరు వాళ్ళు వద్దు, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టేసి మంచి బ్లాక్ బస్టర్ కావాలనుకుంటున్నా. కాకపోతే అన్నీ వస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా కామెడీ రూపంలో ఉంటే మాత్రం మళ్ళీ పాత సినిమాలు ఖచ్చితంగా గుర్తు వచ్చేస్తాయి. నవ్వుల పండుగ అయితే ఖచ్చితంగా రాబోతుంది అనుకుంటున్నాను. 2026 కదా, ఖచ్చితంగా నవ్వుల పండుగ రాబోతుంది అనుకుంటున్నాను. హీరోయిన్ మాత్రం జాగ్రత్తగా పర్ఫెక్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ భీమ్స్ ను నిజంగా భీమ్స్ అయ్యా, నువ్వు ఇప్పటివరకు చేసిందంత వేరు. నీ కళ కాదు, మా కళ నెరవేరింది. నువ్వు చిరంజీవి అనే డైరెక్షన్ లో దద్దరిల్లా కొట్టాలి, మంచి బాక్స్ ఆఫీస్ రికార్డులు కొట్టేలా ఒక మంచి సౌండ్ ఇవ్వాలి, మంచి ఆల్బమ్ ఇవ్వాలని అనుకున్నాము. ఎందుకంటే మా మండలం వాడి, మా డిస్టిక్ వాడి అయిపోయారు ఇప్పుడు. సో భీమ్స్, నీ జన్మ ధన్యమైందో లేదో కానీ మా జన్మ ధన్యం అయింది. నీకు చిరంజీవి అన్నయ్య ద్వారా అన్నయ్య సినిమాలు అవకాశం రావడం మా జన్మ ధన్యం అయిందని మేమైతే కోరుకుంటున్నాము. మంచి సాంగ్స్ వస్తాయి, మంచి బియ్యం వస్తుంది, కథలు నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సినిమాకి అనిల్ రావిపూడి ఎత్తు ఒక ఎత్తు అయితే, చిరంజీవి అన్నయ్య ఒక ఎత్తు అయితే, భీమ్స్ మ్యూజిక్ ఒక ఎత్తు అవుతుంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అయితే సంక్రాంతి అంటే 2026లో సంక్రాంతికి మంచి సినిమా చూడబోతున్నాను అనుకుంటున్నా. అలాగే కూతురు అండ్ సాహు గారు ఇద్దరు కలిసి ప్రొడక్షన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళింది. ప్రొడ్యూసర్ వాళ్ళే కాబట్టి మంచి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండబోయే అవకాశం కూడా ఉందని అనిపిస్తుంది నాకైతే. శంకర్ వరప్రసాద్ అనే పేరు పెట్టేశారు ఆల్రెడీ సినిమాకా. అదే అతను క్యారెక్టర్ పేరు శంకర్ వరప్రసాద్. ఆల్రెడీ చిరంజీవి గారి పేరు అదే కదా, దాన్నే ఇంట్రొడ్యూస్ చేసుకుంటా. ఫస్ట్ లో ఇంకో ముక్కు ఉన్నది, అదెందుకు మర్చిపోయారు? శివశంకర వరప్రసాద్. శంకర వరప్రసాద్ కాదు, శివశంకర వరప్రసాద్. కొనిదెల్ల శివశంకర వరప్రసాద్. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక ముల్లోకాలు దద్దరిల్తే అంటారుగా, శివ శంకర వరప్రసాద్. సో ఖచ్చితంగా రికార్డులు కొట్టేస్తాడు ఆ పేరుతో మాత్రం వచ్చది. మరి శివశంకర వరప్రసాద్ అని చెప్పి 3 క్యారెక్టర్లు పెట్టినామనుకో, వద్దు నాన్న, 3 గాళ్ళే చూసి ఆగమైపోయాను. 3 క్యారెక్టర్లు వద్దు. శివశంకరుడు ఒకడు, వరప్రసాద్ ఒకడు, 2 క్యారెక్టర్లు పెడితే పెట్టు. లేదంటే సింగిల్ క్యారెక్టర్ శివశంకర వరప్రసాద్ అని పెట్టేసి ఏదైనా కన్ఫ్యూజ్ చేసేసి ఎంటర్టైన్మెంట్ చెయ్యి, కానీ 3 మాత్రం పెట్టద్దని కోరుకుంటున్నాను. యాక్చువల్ గా ఘరానా మొగుడు ఫ్యామిలీ టైపులు, అలాగే గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ రెండింటిని మిక్స్ చేసి తీస్తున్నారని ఒక టాక్ ఉంది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చిరంజీవి గారి వయసుకి సెట్ అయిద్దా? ఎందుకంటే ఆ కెమెరామన్ పర్ఫెక్ట్ ఉంటే ఆయన 35 కి తీసుకొచ్చేస్తాడు, 65 35 కి తీసుకొచ్చేస్తాడు. కాబట్టి నో ప్రాబ్లం. కెమెరామెన్ కూడా మంచిగా అంటే కంటిన్యూ తనతో ట్రావెల్ చేసే కెమెరామెన్ పెట్టినట్టున్నారు. ఎడిటర్ కూడా మొత్తం వాళ్ళ టీమ్ నే పెడుతున్నాడు, అనిల్ రావిపూడి. సో ఖచ్చితంగా మంచి యంగ్ లుక్ లో కనబడతాడు, మంచి నవ్వులు వస్తాయి, మంచి డాన్స్ మూమెంట్స్ కూడా ఇంకా పెరగొచ్చు, మంచి పాటల పరంగా కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి రీసెంట్ గా వచ్చిన సినిమా చూసినాం కదా, పాటలు కూడా చాలా సక్సెస్ అయినాయి. సో పర్ఫెక్ట్ మూవీ 2026 రాబోతుంది అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.